స్టాన్లీ హాస్పిటల్లో పెట్టుకొని మృత్యువుతో పోరాడి ఆ అమ్మాయి తనువు చాలించాల్సిన పరిస్థితి. వాళ్ళు చెప్పేది ఒకటే, మా పాపకి న్యాయం జరగలేదు, మా పాపకి ట్రీట్మెంట్ జరగలేదు, ట్రీట్మెంట్ సరిగా జరిగి ఉంటే మాకు ఈరోజు మా పాప మా కళ్ళ ముందు ఉండేది అనేది వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అందుకని మేము డిమాండ్ చేస్తున్న ప్రజా సంఘాలుగా ఈరోజు అటువంటి బ్యాచ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కానీ వేయాల్సిన పరిస్థితి ఈరోజు ప్రభుత్వం మీద ఉంది, పోలీసుల మీద ఉంది. అందరినీ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎవరైతే రాజకీయ నాయకుల్లో గంజాయి బ్యాచ్లుగా ఉండి మీరు పెంచి పోషిస్తున్నారో ఈరోజు రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకటే చెప్పాలి, మా రాజకీయ పార్టీలో గంజాయి బ్యాచ్ని మేము పోషించడం లేదు అనే ప్రకటన స్పష్టంగా చేయాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈరోజు మైనర్ బాలిక జరిగింది. ఇటీవల తెలంగాణలో ఒక కానిస్టేబుల్, ఎక్సైజ్ కానిస్టేబుల్ గంజాయి పెట్టి పట్టును పెట్టుకుంది. ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటిని అరికట్టాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది.